మనం కొచ్చిన్ మెట్రో వాటర్ మెట్రోలో ఉన్నాం. ఇది మన దగ్గర రైలు పట్టాల మీద ఎట్లా పోతుందో ఈ మెట్రో కూడా అదే విధంగా ఇక్కడ నీళ్ళలో పోతుంది, సముద్రం మీద పోతుంది. ఇది కొచ్చిన్కి వెళ్ళి పోర్ట్ కొచ్చిన్కు, హైకోర్టుకి వెళ్ళి పోర్ట్ కొచ్చిన్కు 40 రూపాయల టికెట్. కానీ ఇక్కడ ఏందనంటే వెదరు చాలా బాగుంది. ఎందుకు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ హై రైజ్ టవర్స్ లేదు. ఇక్కడ హై రైజ్ టవర్స్ అంటే మన డెవలప్మెంట్ పేరుతో ఈరోజు హైదరాబాద్ను చంపుకుంటున్నాము. చంపడం అంటే ఈరోజు ఒక్కొక్క టవర్ ఒక్కొక్క ఊరు లెక్క, అన్ని ఊర్లు ఒకటేసారి ఈరోజు నగరం మన హైదరాబాద్ మీద బరువేస్తున్న ఒక కాంక్రీట్ హబ్ లెక్క మార్చుకున్నాం. ఈరోజు అక్కడ ఆక్సిజన్ లేదు, సరి అయిన గాలి లేకుండా ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ పేరుతో మార్చుకున్నాం. ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల కింద కట్టినటువంటి బ్రిడ్జిలు కూడా చాలా బలంగా ఉన్నాయి, డ్యాములు బలంగా ఉన్నాయి. మన దగ్గర కట్టినటువంటి అంటే రాజమండ్రిలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్, కాటన్ ద్వారా కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ మన దగ్గర కట్టిన కాళేశ్వరం మాత్రం ఇయాటికి అది ఏ విధంగా ఉందనేది, అంటే ఆ రోజు ప్రజల కోసం కట్టిండ్రు, ఈరోజు కమిషన్ల కోసం కడుతుండ్రు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. నిజంగా ఈరోజు ఇక్కడ వాతావరణం చూసినాక నాకు ఈర్ష్య పుట్టింది. అసలు కేరళ వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు, ఖాళీ వాళ్ళ దగ్గర ఉంటే సరిపోతుంది. కానీ ఈరోజు మనము అందరు మన దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ పెద్ద పెద్ద డెవలప్మెంట్ మనము హైదరాబాద్ విస్తీర్ణం పెంచుకోవచ్చు, కానీ అది పెంచుకోకుండా ఇటు వరంగల్ దిక్కు, అటు వికారాబాద్ దిక్కు, ఇటు నల్గొండ దిక్కు పెంచుకుంటే పోవచ్చు. కానీ మనం ఒకటే దగ్గర ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు చేసుకొని ఈరోజు హైదరాబాద్లో వేడిని పెంచుకొని ఉష్ణోగ్రతను పెంచుకుంటూ పోతా ఉన్నాం. ఈరోజు నిజంగా మనము మారాలి, మన ఆలోచనలు మారాలి, మన దగ్గర వ్యాపారవేత్తల ఆలోచన కూడా మారాలి. ధనార్జన ధ్యేయంగా కాదు, ప్రజాహితం ధ్యేయంగా పెట్టుకుని ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి నాకు వీడియో చేయాలనిపించింది. జై తెలంగాణ, అమర వీళ్ళకు జోహార్. ఇంకోటి పెద్ద పెద్ద మనం ఇక్కడ చూడండి, ఏడ కూడా ఒక ఇది మల్టీ బిల్డింగ్స్ పెద్ద పెద్దవి, అంటే 60 floors 70 floors ఏడ కూడా వస్తలే అన్నది కనవాలేదు. ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది అన్నది హై రైస్? 13 అంతే, అక్కడ చూపియా 13. ఇప్పుడు మనము ఎంట్రీ అవుతున్నాం కదా, ఇక 13 ఫ్లోర్లది. ఇది మాక్సిమం సిటీ హౌస్ స్టోల్ ఉన్నది 13 ఫ్లోర్లు. ఇక ఇక్కడ మన దగ్గర హై రైజ్ అపార్ట్మెంట్స్ 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు కడుతుండ్రు. ఇక్కడ పర్మిషన్ ఏడ కూడా లేదు. ఇక చూడండి, ఇక ఇక్కడ చూడు, ఇక్కడ మాక్సిమం 5 6 7. ఇక ఇక్కడ కూడా అంటే ఇట్లుంటే నీళ్ళ ప్రాబ్లం ఉండదు, ప్లస్ వాళ్లకు ఇది అవి ఫ్యూచర్లో కూలుతాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు. కానీ మన దగ్గర మాత్రము పెద్ద పెద్ద ఇది పైకి ఉన్నది కాబట్టి ఎత్తు కనబడుతుంది. అది 13 ఫ్లోర్లే అంట, మాక్సిమం 10కి వెళ్ళి 13 వరకు కూడా ఉన్నది. నేను ఇటువంటిదే వీడియో కేరళలో కూడా తీసినా, మీకు అక్కడ కూడా చూపెడతా. మాక్సిమం 16 అక్కడ, అంటే అది ఒకటే కనబడుతుంది కొచ్చిన్లా. నేను అది కూడా తీసిన, ఎందుకంటే రేవంత్ రెడ్డి బుద్ధి రావాలని చెప్పేసి ఇన్నిసార్లు బెంగళూరుకి వస్తాడు, ఇన్నిసార్లు పెడతారు కాబట్టి ఇక ఇవన్నీ కూడా ఇక రైట్ సైడ్లో కనబడేటి అన్నీ కూడా 10 అడ్డం పెట్టి 10 ఫ్లోర్లు అట్లా వస్తుంది అంతే. ఇగో ఇవన్నీ ఇవైతే 3 4 ఫ్లోర్లు. ఇగో అక్కడ ఇదంతా కూడా ఉన్నది మెయిన్ సిటీలోనే. ఇది ఒక్క దగ్గర ఎక్కడనంటే వైట్ ఫీల్డ్ కాడ మాత్రం కొంచెం ಗಡುతుండ్ರು అంట. ವೈಟ್ ಫೀಲ್ಡ್ ಕಡೆ ಜಾಸ್ತಿ ಇದೆ, ಫ್ಲೋರ್ಸ್ ಜಾಸ್ತಿ ಇದೆ. ಅದೆಲ್ಲ ಈ ನಾರ್ತ್ ಇಂಡಿಯನ್ ಬಿಲ್ಡರ್ಸ್ ಮಾಡಿರೋದು, ಅಲ್ಲೆಲ್ಲ ಜಾಸ್ತಿ ಇದೆ. ಪರ್ಮಿಷನ್ ಎಟ್లా ಇస్తున్నారు మరి అక్కడ? ಪರ್ಮಿಷನ್ ಅದು ಬಂತು ಮುಂಚೆ ಪಂಚಾಯಿತಿ ಲಿಮಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಅದೆಲ್ಲ. ಈಗ GBA ಲಿಮಿಟ್ಸ್ ಬಂದಿದೆ ಅದು. ಅದೆಲ್ಲ ಮುಂಚೆ ಪಂಚಾಯಿತಿ ಲಿಮಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದಿತ್ತು. ಅವಾಗ ಅಲ್ಲಿ ಪಂಚಾಯಿತಿಯಿಂದ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಕಟ್ಬಿಟ್ರು ಪರ್ಮಿಷನ್. ಬಟ್ ಅದು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಫ್ಲಾಟ್ಗಳಿರುವಂತ ಜಾಗ ಅದು, ఓన్లీ ఫ్లాట్స్. అక్కడ ఫ్లాట్లు కేవలం అపార్ట్మెంట్స్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి మాత్రమే అక్కడ చాలా మంది ఉండగా గ్రామ పంచాయతీ లెవెల్లో అక్కడ ఇచ్చిందంట. మాక్సిమం ఎన్ని ఫ్లోర్లు ఉంటాయన్నా ఇక్కడ మన ఇప్పుడు వైట్ ఫీల్డ్ కాడ హైయెస్ట్ ఫ్లోర్స్ ఎన్ని ఉండొచ్చు? మోస్ట్ ప్రాబబ్లీ ఒక 20-25 అంతే. ఓకే, అది కూడా 20-25 ఫ్లోర్లు. అక్కడ మన దగ్గర 60 ఫ్లోర్లు లెక్క లేదు. మన దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్స్ 60 ఫ్లోర్లు, మై హోమ్స్ పూజా 60-50-60 ఫ్లోర్లు, అట్లా వాసవి ఉంది చూడు 50-60 ఫ్లోర్లు. దాని రింగ్ రోడ్ చుట్టూ మొత్తం అదే విధంగా నడుస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ డెమాలేషన్స్ లేవు, ప్లస్ మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు గులగొట్టేది లేదు, డెమాలేషన్స్ పేరు మీద డెవలప్మెంట్ చూపెడతలేరు, లక్షల కోట్ల ప్రాజెక్టులు లేవు. వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు ఎక్కడ చూడండి మామూలు ఇల్లు ఇక్కడ ఇంత విస్తృత
టాటా వాళ్ళదా అన్నది? ఇది టాటా ఆహా, ఓకే. ఇదంతా టాటా వాళ్ళదంట రైట్ సైడ్ లో ఉన్నది. మీరు అది కూడా మీరు లెక్క పెట్టండి. మౌంటైన్ పైన ఉండేది ఆ. అంత height. ఆహా, మ్యాక్సిమం. క్రిస్టియన్స్ ఇది ఉంది యేసు మౌంటైన్ అది ఆహా, ఓకే. అది శిలబా ఉంది ఆడ. ఆ, అయితే అది సంబంధించింది అవన్నీ. ఇగో ఇట్లా ఈ విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు దీన్ని చూడాలి ఒకసారి. చూసి ఇక్కడ ఏమైనా డిస్ట్రక్షన్స్ అవుతున్నాయంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఈరోజు మీరు మొత్తం ఇండ్లు ఇప్పటికి కొన్ని వేల ఇండ్లు మీరు కూలగొట్టినట్టున్నారు. మొత్తానికి మీరు డెమాలిషన్ స్టార్ అని